ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం 28th జూలై నుంచి. సో ఆ ఎంజాయ్మెంట్ కొనసాగుతూనే ఉంటుంది. సో పవర్ఫుల్ సక్సెస్ అందుకున్న బ్రో టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నో బిగ్ 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 కంగ్రాచులేషన్స్. తేజ్ గారి లిస్ట్లో ఇంకొక సూపర్ సక్సెస్ఫుల్ సినిమా జాయిన్ అయిపోయిందనమాట. అసలు మామూలుగా కాదు, ఇలానే ఇదే స్పీడ్ సక్సెస్ కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ద బ్యూటిఫుల్ అమేజింగ్ ఫిలిం మనందరికీ చూడడానికి దక్కిందని చెప్పాలి. బ్రో పండగ చేసుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. ఇక తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్కి మామూలుగా లేదు వైబ్ థియేటర్లో. అది ఆల్వేస్ జరిగేదే కదా. ఇది ఏంటి కొత్తగా చెప్తుంది ఈ అమ్మాయి, నేను ఎప్పుడు అలానే కదా ఇస్తాను, చైర్లో కూర్చొని ఇస్తానా అన్నట్టు ఆయన ఇన్సైడ్ వాయిస్ అనమాట. అండ్ ఎస్, మరి ఇవాళ బ్రో సక్సెస్ మీట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన చందు మొండేటి గారికి అండ్ మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. సమయం చాలా విలువైందని ఈ సినిమా చూసిన తర్వాత మరింత మాకు అర్థమైంది. సో అలాంటి విలువైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ మంచి సినిమా వస్తే, అందులోనూ మనకి ఇష్టమైన మన పవర్ స్టార్ కనిపిస్తే మనం ఏ రేంజ్లో పండగ చేసుకుంటాము అనేది మీరు చూపించి సూపర్ సక్సెస్ని ఈ చిత్రానికి ఇచ్చిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసుకుంటున్నాము. అండ్ సముద్రకని గారు బిగ్ కంగ్రాచులేషన్స్. మామూలుగా లేదు సినిమా. అండ్ అది అద్భుతం అని చెప్పాలన్నమాట. సో జీవిత సత్యాన్ని సినిమాగా మలిచి మాకు ఇచ్చారు మీరు. మీ ద్వారా మేము ఒక జీవిత సత్యాన్ని తెలుసుకున్నాం అనిపించింది. అండ్ ఎస్ సో బ్రో ఫిలిం పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో అండ్ అలాగే జీ స్టూడియోస్తో మనందరినీ పలకరించడం జరిగింది. అండ్ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిపట్ల గారు ఈ చిత్రాన్ని మనందరికీ అందించడం జరిగింది. సో అఫ్ కోర్స్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ డైరెక్టర్ సముద్రకని గారి దర్శకత్వంలో అండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ రైటర్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరిగింది. అఫ్ కోర్స్ తమన్ గారు, ఆయన పేరుకి ముందు ఎస్ ఉంటుంది, ఆయనతోనే ఎస్ ఎప్పుడు ఉంటుంది, సక్సెస్ ఎప్పుడు ఉంటుంది. సో ఆయన సంగీతాన్ని సమకూర్చడం జరిగిందనమాట. సో ఆయన పాటలతో పాటు మనం పండగ చేసుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటలు కూడా ఈ చిత్రంలో వినిపించడం అండ్ వాటిని మళ్ళీ ఒకసారి మనందరం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మనందరికీ ఎంతో ఇష్టమైన హీరో సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంతో మరొక విజయాన్ని అందుకోవడం జరిగింది. అండ్ ద బ్యూటిఫుల్ కేతిక అండ్ ప్రియా వారియర్ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ దే డన్ అ గ్రేట్ జాబ్. అందుకనే మీరు కూడా మీ జాబ్ ఫెంటాస్టిక్గా చేశారు, సూపర్ హిట్ ఇచ్చేశారనమాట. సూపర్ సక్సెస్ఫుల్ సినిమాగా నిలిచారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన స్పీచ్ల్లో సెన్సేషన్ అయిన ఎస్కేఎన్ గారికి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి, బేబీతో మామూలు సౌండ్ కాదు సక్సెస్ సౌండ్ మారుమోగించిన ఎస్కేఎన్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అమ్మయ్య, నేను రాసుకున్న లైన్స్ చెప్పేశాను ఎస్కేఎన్ గారు. అండ్ ఎస్, మరి నేను ఇంత ఉత్సాహంగా ఉన్నానంటే సినిమాని నేను అంత ఎంజాయ్ చేశాను. అండ్ థియేటర్ దగ్గర రెస్పాన్స్ మామూలుగా లేదు, పగిలిపోయిందని చెప్పాలి. సో ఆ రెస్పాన్స్ మనం చూసేసిన తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. అండ్ ఎస్, ఇప్పుడే వాసు గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది, వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాము. అండ్ ఫస్ట్ మనం వీడియో చూసేద్దాం. థియేటర్ రెస్పాన్స్ వీడియో ప్లే. ఎవరున్నా లేకున్నా మనం చచ్చిపోయినా కానీ రోజులు బాధపడతారు, 2 నెలలు గుర్తు తెచ్చుకుంటారు, 2 సంవత్సరాల్లో మర్చిపోతారు. సో ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి, మన వాళ్ళతోటి మంచిగా ఉండాలి. వావ్. సో ఎస్పెషల్లీ థియేటర్లో ప్రతి డైలాగ్కి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. అండ్ ఎస్పెషల్లీ పుట్టుక మలుపు చావు గెలుపు అనేది మాత్రం అమేజింగ్గా ఉండింది. అండ్ ఎస్, అంటే ఇలాంటి విషయాన్ని ఇంత కమర్షియలైజ్ చేసి అండ్ అన్ని బ్యూటిఫుల్గా మలిచి మనందరికీ ఇచ్చి ఇంత సూపర్ సక్సెస్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎస్కేఎన్ గారు చాలా సీరియస్గా థింక్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను సక్సెస్ ఇచ్చాను అలానే అని చెప్పి. అది కల్ట్ బ్లాక్ బస్టర్ అండి, ఇది డిఫరెంట్ బ్లాక్ బస్టర్. అండ్ బట్ ఎనీహౌ తెలుగు చలనచిత్ర సీమలో సక్సెస్ సౌండ్ వింటుంటే చాలా అమేజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం మనం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం, ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం, ఆ టైం కోసం వెయిట్ చేస్తుంటాం. టైం పాత్రలో ఆయన కనిపించారు, గాడ్ ఆఫ్ టైమ్గా మనకు కనిపించారు. అండ్ ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది చెప్పండి. 28th జూలై దగ్గర నుంచి ఆ పండగ జరుగుతూనే ఉందన్నమాట. సో మరి ఈ చిత్రంలో నటించిన కొంతమందిని మనం వేదిక మీదకి పిలుద్దాము. అందులో ముందుగా రాజా గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సూర్య శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నేను చెప్పదలుచుకోలేదు, కాఫీ షాప్లో అమేజింగ్ అసలు రండి మాట్లాడండి. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇటు నుంచి స్టార్ట్ చేద్దామా? అసలు కాదు, మీరు స్టార్ట్ చేయండి, రండి ఇక్కడికి. ఓకే, హలో అందరికీ నమస్కారం.
ఇంత దగ్గర ఇంతమంది కూర్చుంటే ఏం మాట్లాడడానికి రావట్లేదు. ఫస్ట్లీ హలో, దిస్ ఈజ్ అర్మాన్. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అందరూ నా పేరు మర్చిపోయారు. అమరశిల్పి జక్కన్న జక్కన్న అంటున్నారు నన్ను. సో ఆ రెస్పాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రకని సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. సార్తో పనిచేస్తున్న రోజులు హోంవర్క్ మర్చిపోయి స్కూల్కి వచ్చిన స్టూడెంట్ లాగా ఉండేవాడిని నేను. ఆ టెన్షన్, సార్ ఏమంటారు, సార్కి నచ్చుద్దా, షార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళి మానిటర్ చూస్తుంటే సార్ రియాక్షన్స్ చూసేవాడిని నేను. అంటే సార్కి నచ్చిందా లేదా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అని. సో థ్యాంక్ యూ సార్. ఆ భయం నాలో ఉంచి నాకు మంచి పర్ఫార్మెన్స్ బయటకు వచ్చేలా చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ధరమ్తేజ్ అన్న కొంచెం గట్టిగా కొట్టారన్న, తగిలింది. ఓకే, దానికి సారీ అన్నయ్య. అండ్ కొట్టినందుకు థ్యాంక్స్ అన్నయ్య. సో ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి నాకు ఛాన్స్ వచ్చింది అందువల్లే. అండ్ కొట్టారు ఫేమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ప్రొడ్యూసర్ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మాతో పాటు సెలబ్రేషన్స్ చేసుకొని వచ్చిన చందు గారికి, మారుతి గారికి, శ్రీవాస్ గారికి అండ్ ఎస్కే గారికి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు కానీ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు మంచి పేరు వచ్చేలా చేసినందుకు చాలా థ్యాంక్స్. మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం ఇందులో. బీయింగ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అయి ఉండొచ్చు. మా అందరికీ మా వర్క్ చాలా ఈజీ చేశారు. సో మా దగ్గర నుంచి బెస్ట్ ప్రోడక్ట్ ఎలా రావాలో మీరు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంక బెస్ట్ పాసిబుల్ అవుట్పుట్ మా దగ్గర తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మాకు మంచి పేరు వచ్చినందుకు ఐ వాంట్ గివ్ ద క్రెడిట్ టు యూ. అండ్ ఆఫ్ కోర్స్ తేజు, ఐ నో హిమ్ ఫర్ మోర్ దెన్ 12 years. మనకి 13 yearsగా తెలుసు, బట్ ఫైనలీ వీ గోట్ అ ఛాన్స్ టు వర్క్ టుగెదర్. వన్ థింగ్ తేజు గురించి చెప్పాలంటే హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హంబుల్ పీపుల్ ఐ నో. చిన్న ఎగ్జాంపుల్, విరూపాక్ష సినిమా చూసిన తర్వాత వెన్ ఐ మెట్ హిమ్ అండ్ ఐ సెడ్ కంగ్రాచులేషన్స్ టు యూ, ఈజ్ లైక్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్, టు ద ఇండస్ట్రీ. సో ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈవెన్ దిస్ సక్సెస్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎక్కువ హిట్లు వస్తే అందరూ బాగుంటారని అనుకునే టైప్. సో ఐమ్ రియలీ లైక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అండ్ ఇంతమంది పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్రాజెక్ట్ చేసినందుకు అండ్ అందరికీ ఇబ్బంది లేకుండా చేసినందుకు ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నానండి. వివేకన్న అండ్ విశ్వప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మేము యాక్చువల్లీ తేజ్ దగ్గర ఒక మైక్ పెట్టేద్దాం అనుకున్నాం. విరూపాక్షకి అదే జరిగింది, ఇక్కడ కూడా ఇచ్చేద్దాం అనుకున్నాను నేను. యా, థ్యాంక్ యూ రాజా. అండ్ సూర్య శ్రీనివాస్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. నా హార్ట్ బీట్ నాకే అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసిన మారుతి గారికి, చందు గారికి, ఎస్కేఎన్ గారికి, శ్రీవాస్ గారికి, పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు నా పరిస్థితి, ప్రతిరోజు నా దినచర్య, మైసెల్ఫ్ శ్రీనివాస్, మై హైట్ ఈస్ 5 feet 8 inches. ఐఎమ్ అన్ యాక్టర్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ కెన్ స్పీక్ తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అట్ మై ప్రొఫైల్స్. అండ్ ఇలా తిరిగి ఆడిషన్ వీడియోస్, దినచర్య ఎప్పటి నుంచి గర్వంగా బ్రో చేశాను. మైసెల్ఫ్ శ్రీనివాస్, నేను బ్రో చేశాను. ప్లీజ్ లుక్ అట్ బ్రో అని చెప్పుకునే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు చాలా ఎమోషనల్గా ఉంది. మైండ్లో చాలా 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 గ్రాటిట్యూడ్ నడుస్తుంది. కొద్దిగా ముందు వెనక తప్పు మాటలనే క్షమించండి. నాకు ఈ సినిమాకి ఫోన్స్ వస్తున్నాయి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి సార్. లుక్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి ఫోన్స్ వస్తున్నాయి. నన్ను అంత అందంగా చూపించిన వాసుదేవ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ పర్ఫార్మెన్స్ చేయడానికి నాకు 2 బాగా తోడ్పడినాయండి. ఫస్ట్ డే 1 సముద్రగని గారు, సార్ మీరు నా భుజం మీద చేసి, మొన్న ప్రెస్ మీట్లో చేసినట్టు భుజం మీద చేసి, అరే యాక్టింగ్ అంటే ఏం కాదు, యాక్టింగ్ చేయకపోవడం యాక్టింగ్ అని ఒక ఇన్పుట్ ఇచ్చి సెట్లోకి దూశారు. సో దట్ మేడ్ మీ ఫీల్ లైక్ చాలా కంఫర్ట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు మీరు కాదు అనేది ధైర్యాన్ని ఇచ్చింది. అండ్ సెకండ్లీ తేజన్న, అన్నయ్య పెళ్లి చేసుకునే ఒక సీక్వెన్స్ ఉంది కదన్నా, మీకు నేను రియాక్షన్స్ ఇస్తున్నా. నేను తేజన్న కళ్ళల్లో చూసి చెప్తున్నా, రియాక్షన్ నా డైలాగ్ నేను చెప్పేస్తున్నా. వెనక నుంచి సౌండ్, ఎందుకు రా నీకు అంత తొందర అని.
అప్పుడు తేజ్ అన్న ఈ సపోర్టెడ్ మీ లైక్ లేదు లేదు తన నా కళ్ళలో రియాక్షన్ చూసి చెప్తున్నాడని హీ సపోర్టెడ్ మీ. దట్ మేడ్ మీ ఫీల్ లైక్ సెట్ అంతా నాది, సెట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను వాళ్ళకి బాగా చేయడానికి సపోర్ట్ చేస్తానని నమ్మకాన్ని ఇచ్చిందన్న. ఆ నమ్మకమే ఈ అరుణ్ అనే క్యారెక్టర్ పుట్టడానికి హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అండ్ అన్న మీకు స్పెషల్గా చెప్పాలి, మా అన్నయ్య సినిమా చూసి నన్ను కాల్ చేసి అరే ఏంట్రా నా మీద అరిచినట్టు అరిచామన్నాడు. అది ఎంత మంచి ఫీల్ ఇచ్చిందంటే క్యారెక్టర్ పండింది అనిచ్చిందన్న. అండ్ నాకు ఆ వైబ్రేషన్ ఇచ్చిన మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అండ్ ఈ విషయం చెప్పాలండి, మామూలుగా ఇంతకుముందు త్రివిక్రమ్ గారి గురించి మాటల మాంత్రికుడు అంటే నాకు తెలీదు, బట్ ఈ సినిమా చేసినప్పుడు అర్థమైంది. డైలాగ్ సార్ నేను మూడు ఒక కోల్డ్ రీడింగ్ చేసుకున్నా, సెకండ్ లౌడ్ రీడింగ్ చేసుకున్నా, థర్డ్ రికార్డ్ చేసుకున్నా. ప్యాటర్న్ ఫిక్స్ అయిపోయింది, ఎప్పుడు నేను మర్చిపోలేదు, ఎప్పుడు సెకండ్ థాట్ రాలేదు, అంత ప్యాటర్న్ ఉంది ఆ డైలాగ్స్లో, అంత మ్యాజిక్ ఉంది. థ్యాంక్ యూ సార్. నా ఫోటో చూసి నన్ను సెలెక్ట్ చేసిన విషయం తెలిసింది నాకు. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు థ్యాంక్ యూ సార్ త్రివిక్రమ్ గారికి. ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, నేను ఏమైనా టైం తినేస్తున్నాను అనుకుంటే లాగేసుకోండి మైక్ ప్లీజ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వివేక్ గారికి, విశ్వప్రసాద్ గారికి, జీ స్టూడియోస్కి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో నేను ఇంతకుముందు కుడియడమే తెచ్చేసాను. అండ్ నా లైఫ్లో కెరీర్లో బెస్ట్ ఆపర్చునిటీస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చింది. అండ్ దిస్ ఆల్ అబౌట్ నా ఫీలింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. నాకు ఎక్కడన్నా ఇండివిజువల్గా ఆపర్చునిటీ నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటాను. చాలా పెద్దోళ్ళు ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సమయం మీరు ఎక్కువ ఏం తీసుకోలేదు, సరిగ్గానే తీసుకున్నారు. మీ సమయం అయిపోయింది ఆల్రెడీ, సో ఇది కొనసాగాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి సమయం. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన సక్సెస్ఫుల్ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి సుస్వాగతం పలుకుతున్నాం సార్. బిగ్ కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ ఆ ప్యాషన్ ఆల్వేస్ వారు మనందరికీ అందించే సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. మరొక విజయం సక్సెస్ఫుల్గా ఆయన లిస్ట్లో వేసుకున్నారు. అండ్ నా చిత్రం మన వరకు తీసుకొచ్చేది డిస్ట్రిబ్యూటర్స్. సో ఆ డిస్ట్రిబ్యూటర్స్ని ఇప్పుడు పిలుద్దాము, వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాడి మాటల్లో మనం విందాము. అండ్ ముందుగా ఈస్ట్ నుంచి సత్యనారాయణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, అనుశ్రీ ఫిలిమ్స్. అండ్ అలాగే వెస్ట్ సురేష్ గారు, ఉషా పిక్చర్స్ నుంచి వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ వైజాగ్ వీర్ నాయుడు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, పూర్వీ పిక్చర్స్. అండ్ అలాగే నైజాం నుంచి శశిధర్ రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, మైత్రి డిస్ట్రిబ్యూషన్. సో వీరందరినీ కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మన సాయిధరం తేజ్ గారు ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి, అండ్ ఆ సౌండ్ వింటూనే ఉన్న సినిమా డెఫినెట్గా డిస్ట్రిబ్యూటర్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫస్ట్ సార్ ఆర్డర్లో వెళ్దాం సార్, ఈ లైన్లో, ఆ తర్వాత ఇటు పాస్ చేయండి, మీరు మాట్లాడండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు బ్రో సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే నిన్న అసలు ప్రతి ఒక్క నిన్న గంటకి మాకు ఫోన్లు, మా రిప్రజెంటేటివ్లు కానీ మొత్తం థియేటర్ కానీ, సార్ ఈ స్క్రీన్ ఫుల్ అయిపోయింది, వేరే స్క్రీన్ పెడదామా, ఎలాగా సిటీస్లో ఉన్న అన్ని స్క్రీన్లు కూడా నిన్న ఆల్ సోర్స్ ఫుల్స్ అండి. నిజంగా మేము ఫుల్ హ్యాపీ అనమాట అండి. నిజంగా 3 డేస్కి ఇంచుమించు 4 crores వరకు మాకు షేర్ వచ్చిందండి వితౌట్ జిఎస్టీ. నిజంగా ఫుల్ హ్యాపీ అండి. అలాగే హీరో గారి సినిమా విరూపాక్ష కూడా మేమే చేస్తాం, అది కూడా ఫుల్ హ్యాపీ. మంచి సక్సెస్లో ఉన్నందుకు హీరో గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం సార్. అందులో మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే మా ప్రాణం, మా బాస్ ఆయన. అటువంటి ఆయన సినిమా మేము చేసినందుకు చాలా గర్వపడుతున్నాం. ఈ సినిమా సక్సెస్లో డైరెక్టర్ గారు సముద్రగని గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరు కని కాదు సార్, చిత్ర పరిశ్రమకి ఒక గని. నిజంగా మా తెలుగు చిత్ర పరిశ్రమకి మిమ్మల్ని ఆ గని తవ్వుకుంటూ ఉంటారని ప్రొడ్యూసర్లు అందరూ, మేము కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మీలాంటి డైరెక్టర్లు, మా మారుతి గారు, మా శ్రీనివాస్ గారు, చందు గారు, ఇటువంటి డైరెక్టర్లు అందరూ కూడా మాకు ఫుల్ కోఆపరేషన్. వాళ్ళందరూ మంచి సక్సెస్ డైరెక్టర్లు అండి. మీరు కూడా సూపర్గా మా తెలుగులో మంచి డైరెక్టర్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ థ్యాంక్ యూ సార్. సార్ యూనిట్ అందరికీ నమస్కారం సార్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి,
వివేక్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే మాకు కంటిన్యూగా సినిమాలు ఇచ్చి వారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు వైజాగ్లో. ఈ బ్రో డే 1 విశాఖపట్నంలో ఆల్ స్క్రీన్స్ అండి, ఫస్ట్ టైం ఆల్ సింగిల్ స్క్రీన్స్, ఆల్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఓపెన్ విత్ 100% కలెక్షన్స్ అండి. సో అది మాకే ఆశ్చర్యం కలిగింది. ఇన్ని సినిమాల్లో ఇంత ఓపెనింగ్ ఎప్పుడు తీసుకోలేదు మాకు ఏ సినిమా కూడాను. అది అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది నిన్న దాకా కూడా. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ హిట్ అండి. మాకు వైజాగ్ 4.60 lakhs షేర్ కలెక్ట్ చేసింది. సో మాకు ఈ అవకాశం కల్పించినందుకు డైరెక్టర్ గారికి, సముద్రకని గారికి చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు. హీరో తేజ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. తేజ్ గారు వైజాగ్ వచ్చి జగదాంబ థియేటర్లో ప్రమోట్ చేయటం మాకు చాలా సంతోషం కలిగించింది. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అండ్ వెరీ గుడ్ హిట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. మేము వెస్ట్ గోదావరి ఉషా పిక్చర్స్ నుంచి ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి మా కృతజ్ఞతలు. ఇక తేజ్ గారిది మా ఏలూరులో విరూపాక్ష ఫంక్షన్ జరిగిందండి. చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ సినిమా మాకు ఆంధ్రాలో మేజర్ ఏరియాస్ ఇచ్చారండి ప్రొడ్యూసర్స్. చాలా హ్యాపీ సార్. మొత్తం నిన్న ఆల్ స్క్రీన్స్ అండి. ఒక స్క్రీన్ అంటే ఒక బేబీ థియేటర్ మాత్రం మిగిలాయి సార్. మిగిలిన మొత్తం అన్ని స్క్రీన్లు కూడా ఈ పిక్చరేనండి. ఎన్ని వేసినా ఇంకో అన్ని థియేటర్లకి జనం ఉన్నారండి. అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. తమన్ గారు మ్యూజిక్ అదిరిపోయిందండి. నెక్స్ట్ కనీ గారు అంటే ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టు గనేనండి, ఇంకా అందులో తిరగలేదండి. ఇది తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత సార్. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూపించారండి. మేము చిన్నప్పుడు అంటే మేము కొంచెం పెద్ద అయ్యాక ఆయన వచ్చారండి. బట్ అందరూ డ్యాన్స్లేనండి థియేటర్లో, అలా జరిగిందండి. ఇక క్లైమాక్స్ గురించి చెప్పాలంటే అంటే అందరూ మనం పవన్ కళ్యాణ్ గారిది ముందు దాని గురించి మాట్లాడుకుంటున్నామండి. క్లైమాక్స్లో ఒరిజినల్గా ఈ సినిమా ఏంటనేది చెప్పారు సార్ డైరెక్టర్ గారు. నిజంగా మనసున్న ప్రతి ఒక్కడికి హత్తుకుంటుందండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. అండ్ శశిధర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా, ఈ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నైజామ్ ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ఎప్పుడు జన్మత రుణపడి ఉంటాం. ఇలాంటి సినిమాలు గతంలో ఎన్టీఆర్ గారు ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా యమగోళ, తర్వాత చిరంజీవి గారు యముడికి మూడు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ వచ్చింది. సో అదే ఇప్పుడు ఈ ఫార్మాట్లో టైం అనేది అప్పుడంటే యముడు అలా అర్థమవుద్ది అనేది అలా చేశారు. ఇప్పుడు టైం అనేది ఇప్పుడు బేసిక్గా అందరూ మిస్ అవుతుంది కాబట్టి సో ఆ టైం ద్వారా చెప్పారు. చాలా గొప్ప సినిమా చేశాం. ఈ నైజాంలో ఎన్నో వాన్లు, విపరీతమైన రోడ్లు కట్ అయిపోయి ఎక్కడ బస్ కనెక్షన్స్ లేక ట్రాన్స్పోర్ట్ ఆగిపోయినా కూడా కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా సిటీ అయితే అసలు మల్టీప్లెక్సెస్ అన్నీ ఫుల్స్ అండ్ సింగిల్ స్క్రీన్స్ కూడా అసలు అందరూ నిన్న మేము యాక్చువల్గా ఒక్క రోజుకే సుదర్శన్ 35 అనుకున్నాం, దేవి మెయిన్ థియేటరు. కానీ సుదర్శన్ 35 ఈ కలెక్షన్ చూసి రెండో రోజు నిన్న కూడా పెట్టాం. నిన్న కూడా బ్రహ్మాండంగా 80% ఫుల్స్ మీద వెళ్ళింది రెండో రోజు, మూడో రోజు. సో ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా అసలు ఈ ఇంత క్లాస్ సినిమాని, అంటే ఇంత మంచి కథని, ఇంత ఫ్యామిలీ డ్రామాని అది ఎవరు చెప్తే ప్రతి ఆడియన్కి సి క్లాస్ సెంటర్ వరకు ప్రతి ప్రేక్షకుడు చూస్తాడంటే అది పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవటం, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకొని చేయటం ఈ సినిమాకి నిజంగా అదృష్టం. నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ గారు కూడా బ్రహ్మాండంగా చేశారు. అసలు లాస్ట్ క్లైమాక్స్లో ఆ సాంగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సినిమాకి అంతా ఆయుపట్టు అదే మేజర్గా ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా. తమన్ గారు ఇచ్చిన సాంగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఆ సాంగ్కి కంట తడి పెట్టనోడు లేడు. అంటే ప్రతి ఒక్కడు ఎమోషన్గా డ్రైవ్ అయింది. ఆ ఎమోషన్ నిన్న సిటీలో ఉన్న ఆల్ సింగిల్ స్క్రీన్స్కి తిరిగాను. ఎక్కడికి పోయినా మినిమం ఫ్యామిలీ ఒక 5, 6 ఒక ఫ్యామిలీస్ వస్తున్నారు. అంటే కిడ్స్ వస్తున్నారు అంటేనే అసలు పవన్ కళ్యాణ్ గారికి, సాయి ధరమ్ తేజ్ గారికి ఈ మెగా ఫ్యామిలీకే ఆల్ ఆడియన్స్ అందరూ వస్తారు. బట్ ఇమీడియట్గా రెండో రోజు, మూడో రోజు విత్ ఫ్యామిలీస్ వస్తున్నారంటే సహజంగా మేము సెకండ్ వీక్ వస్తాం లేకపోతే మండే నుంచి వస్తాం అనుకుంటారు. కానీ ఫస్ట్ 3 డేస్లోనే సెకండ్ షో నిన్న విపరీతమైన వాన హైదరాబాద్లో. బట్ జీడిమెట్లో చూస్తే గొడుగులు పెట్టుకొని వచ్చారు ఫ్యామిలీస్. సో ఖచ్చితంగా
ప్రేక్షకులకి రీచ్ అయింది అనుకుంటున్నాను. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అయ్యారు అండ్ సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. సముద్రగని గారు ఎమోషన్ క్యారీ చేయటంలో ఆయనే పెద్ద నెంబర్ 1 అనుకుంటాను. సో ఆయన బ్రహ్మాండంగా వర్కౌట్ చేశారు. సార్ మీరు ఎప్పుడు ఇలాంటి సినిమాలు ఎప్పుడు తీసుకురావాలి. ఖచ్చితంగా ప్రేక్షకులు ఏదైతే మిస్ అవుతున్నారో ఫ్యామిలీ అందులో ఇప్పుడున్న సోషల్ మీడియాకి సోషల్ డిస్టెన్స్ ఫ్యామిలీలోనే పెరిగిపోతా ఉంది. సో ఇప్పుడు అందరూ మెసేజ్లు అయిపోయారు. కానీ ఈ సినిమా చూస్తే ఆ గ్యాప్ దగ్గరయ్యి ఫ్యామిలీ అందరూ దగ్గర అవ్వాలని ఆశిస్తూ ఈ బ్రో చాలా పెద్ద రన్ వస్తుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దపీట వేశారు. ఖచ్చితంగా ఈ సినిమా 50 days 100% దాటుతుందని నమ్ముతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అందరికీ. సో చిత్రంలో ఎంతసేపు సమయం అనేది కాకుండా ఆ సమయం ఎంత బాగా ఉపయోగించారు అండ్ ఆ సమయం మనకి ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది ఇంపార్టెంట్. ఆయన ఎంత సమయం కనిపించినా దాన్ని డెఫినెట్గా మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. సో యాక్టర్ పృథ్వీ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అలాగే దర్శకులు చందు గారు, అలాగే మాకు ఒక పేరు తీసుకొచ్చి నిలబెట్టినటువంటి మా బ్రదర్ లౌక్యం ద్వారా, అలాగే మారుతి గారు, ఆయన దగ్గర కూడా చాలా అద్భుతాలు చేసాం. ఇక సాయి ధర్మతేజ్ గారు అంటే మీతో చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలు సార్. విన్నర్లో కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ క్యారెక్టరు ఇంత మైలేజ్లోకి వెళ్ళిపోద్దని నేను కల్లో కూడా ఊహించలేదండి. సముద్రకని గారు పిలిచి నాకు ఏదైనా ఒక సినిమాలో కానీ పొలిటికల్ కెరీర్లో కానీ ఎన్ని ఇంటర్వ్యూలు నేను ఎప్పుడు చెప్పలేదండి. ఆల్మోస్ట్ 20 ఇంటర్వ్యూలు చేశాను. రోరింగ్ లైన్ పక్కన ఫోటో దిగటం ఒక అదృష్టం. అటువంటిది ఆయనతో పాటు 3 సినిమాలు నేను దూరం చేశానండి. అత్తారెడ్డి దారేది, గబ్బర్ సింగ్, కాటమరాయుడు, ఇది 4వది. రాగానే ఎంత పొలిటికల్ కాంట్రవర్సీ అయిపోయిందంటే ఫస్ట్ ఒక నిమిషం దాని గురించి మాట్లాడతాను. సముద్రకాని గారు నా లైవ్లో ఏమంటే ఏంటంటే ఇది పెద్ద వైరల్ అవుతుందంటే సినిమాలో మంచి ఉందిరా నాయన, టైం వాల్యూ తెలుసుకోండిరా, మీరు ఎంత సంపాదించినా రేపు పొద్దున్న వెళ్ళిపోవాల్సిరా మట్టిలోకి, తెలుసుకోండి మానవ సంబంధాలు ఏంటి, టైం లేదని చెప్పకండి అన్నారు. కరెక్ట్గా మా ఇంట్లో వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి ఈ బీరువా నిండా నువ్వు అన్ని మంచి డ్రెస్సులు కొన్నావు, ఎప్పుడు వేసుకోవు, వెంటనే మొదలెట్టంటే నిన్నటి నుంచి స్టార్ట్ చేశారండి. నేను టైం ఎప్పుడు ఎవడు వెళ్ళిపోతాడో తెలియదు, లేదని మటుగా అనొద్దని చెప్పి హ్యూమన్ రిలేషన్స్ని అద్భుతంగా చూపించినటువంటి సముద్రకని గారికి హ్యాట్స్ ఆఫ్ సార్, నాకు అవకాశం ఇచ్చారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నేను ఏదో డ్యాన్స్ చేస్తుంటే మాకు కెమెరామ్యాన్ గారిని చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఏంటంటే నెంబర్ ఆఫ్ షాట్స్ టీవీల్లో ఎక్కడ చూసినా శ్యాంబాబు, రాంబాబు. ఆయన నన్ను అడిగారు, ఏమండి మీకు మంత్రి గారిని మీరు ఇలాగా డిగ్రేడ్ చేయడం అంటే ఎవరండి మంత్రి అంటే అంబటి నాకు తెలియదండి అన్న. నాకు తెలియదండి, తెలియనోడి గురించి నేను ఎందుకు చేస్తాను, అయినా ఆస్కార్ లెవెల్లో నటుడేం కాదు అతను, ఆయన ఇమిటేట్ చేయటానికి నేను. నాకు సముద్రకాని గారు ఏం చెప్పారంటే, ఒక పనికి మాలిన వెధవ, బాధ్యత లేని వెధవ, వాడు ఏంటంటే బారుల్లో పడి తాగుతుంటాడు, అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తాడు, ఇది మీ క్యారెక్టర్ అని చెప్పారు. అది చెప్తే చేయాలండి. ఏదో నేను పీపుల్స్ మీడియాలో మళ్ళీ నాకు చాలా వరకు ఇప్పుడు చెప్పొచ్చో లేదో ప్రొడ్యూసర్ గారికి, మామూలుగా బయటికి వెళ్ళి వచ్చినా కూడా నాకు సినిమా రంగం బాగా హక్కును చేర్చుకుంది. మళ్ళీ పాత రేటు అద్భుతంగా నాకు పాత రేటు ఇచ్చారు, బాగా డబ్బులు బాగా ఇచ్చారండి. అలాగా నిజంగా ఆయనతోటి యాక్ట్ చేస్తుంటే నిజంగా సముద్రకాని గారు కూడా ఆ రోజు ఆయన ఇది రితము, ఇది జాజ్, ఇది అనే తర్వాత సెక్స్ అంటే కొడతా అనగానే ఆ జర్క్కి థియేటర్లో నవ్వుతున్నారండి. అది మొత్తం క్రెడిట్ మా అధ్యక్షులు, ఇక్కడ మాట్లాడకూడదు, మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి. నాకు ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే నేను ఉన్నటువంటి కూడా చాలా వరకు మార్చేసుకున్నాం ఈ సినిమాతోటి. టైం లేదని అనకూడదు, ఎవరికి టైం కావాలంటే అది టైం ఇవ్వాలి, ఫ్యామిలీ పట్ల ఇదిగా ఉండాలి, ఏది కావాలన్నా వాళ్ళకి ఇవ్వాలి, లేదని మటుగా అనకూడదు, అహంకారం ప్రదర్శించకూడదు. ఇలాగా మా లొకాలిటీలో ఉన్నటువంటి మొత్తం ఫ్యామిలీసు, రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్స్, మదర్సు, అబోవ్ 70 ఉన్న వాళ్ళు కూడా సినిమాకి వచ్చి అద్భుతమైన సినిమా చూసామయ్యా, నిజంగా టైం యొక్క విలువ అద్భుతంగా
చూపించారయ్యా అని చెప్పడం అనేది నిజంగా చాలా అదృష్టం. ఇంకోటి తేజ్ గారు మీకు ఆడియన్స్లో ఎలా ఉందంటే పేరు చిరంజీవి గారిలా ఉంటాడయ్యా అబ్బాయి. చిరంజీవి గారిని చూసినట్టే ఉందని అన్నారు చాలామంది అండి. చిరంజీవి గారిలానే ఉన్నారు, కరెక్ట్ సార్. చిరంజీవి గారిలాగానే ఉన్నాడు ఆయన. అద్భుతం సార్. విరూపాక్ష తర్వాత ఇది ఇంకా మీ జర్నీ ఆగదు, అలా వెళ్ళిపోతుంటుంది, ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సముద్రకాని గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఇంకొంచెం ఈసారి శ్యాంబాబుని ఇప్పుడు రైటర్స్ అందరూ చూశారు కాబట్టి ఇంకొక శ్యాంబాబుని అలా తయారు చేయమని మళ్ళా మీతో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అద్భుతమైన పాయింట్ అని చెప్పాలి సినిమా. ఎస్పెషల్లీ ఇందాక వచ్చి కానీ అన్నారు, మీరు మామూలుగానే కాదు బంగారు కానీ. సో యాక్టింగ్కి తవ్వినా మెరుస్తూ ఉంటుంది, డైరెక్షన్లో చూసినా మెరుస్తూ ఉందన్నమాట. సో అత్యద్భుతంగా. అండ్ అఫ్ కోర్స్ మనం చాలామంది అనుకుంటూ ఉంటాం మనమే చేసాం, మన వల్లే జరిగింది, మనమే గొప్ప అని. కాకపోతే మనం ఉన్నా లేకపోయినా జరిగేది జరుగుతూనే ఉంటుంది, అలానే జరుగుతుంది అని చెప్పి ఈ సినిమా మనకి చెప్తూ ఉంటుంది అనమాట. అలాంటి భ్రమలన్నీ తొలగించి అండ్ అమేజింగ్ పాయింట్ అని చెప్పాలి. సో మరి ఇప్పుడు ఇంత మంచి పాయింట్ని అంతే అత్యద్భుతంగా క్యాప్చర్ చేసిన డిఓపి సుజిత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఏఎస్ ప్రకాష్ గారిని, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. లిరిక్ రైటర్ కాసర్ల శామ్ గారిని కూడా వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. కళ్యాణ్ చక్రవర్తి గారు, కాసర్ల శామ్ గారి పేరు మారుమోగుతుంది రీసెంట్ డేస్లో అని చెప్పాలి. మీ టైం చాలా గట్టిగా వచ్చేసింది. అండ్ ఎస్, సుజిత్ గారు ఫస్ట్. సుజిత్ జీ కమ్. ప్రకాష్ గారు కమ్. ఐ రిక్వెస్ట్ ప్రకాష్ జీ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తెలుగు లాంగ్వేజ్ కొంచెం కష్టం ఉంది, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు స్పీక్ ఇన్ తెలుగు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద బ్రో సినిమా గురించి మాట్లాడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ జస్ట్ సే థ్యాంక్ యూ ఫర్ సముద్రకని సార్, బికాస్ ఒక ఫ్లైట్ ట్రావెల్